బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ వాయుగుండం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గొట్టా బ్యారేజ్ కి ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంతేకాదు అక్కడ స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం ఇప్పుడు మీరు చూస్తున్నది బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నది గొట్టా బ్యారేజ్ వంశధార ఎలా ఉప్పొంగి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. వంశధార పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమైన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ పంట పొలాలు మునిగిపోయాయి. అక్కడ నివాస ప్రాంతాల దగ్గర కూడా నీళ్లు వచ్చేసిన దృశ్యాలు. వంశధార ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గొట్టా బ్యారేజ్ కి ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గొట్టా బ్యారేజ్ వంశధార పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భారీ వరదలతో నిండి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ సంభవిస్తూ ఉన్నాయి. అరటి తోటలు చూడండి ఒకసారి, అరటి తోటలు కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు లబోదీపోమంటున్నారు. పంట వరద పాలు కావడంతో రైతన్నలు నష్టపోయాము అని అంటూ ఉన్నారు. మరి 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గొట్టా బ్యారేజ్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. గొట్టా బ్యారేజ్ చుట్టూ కూడా ఉన్న దృశ్యాలను డ్రోన్లో మీకు ఆ దృశ్యాలను బిగ్ టీవీ చూపిస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నందున ఏకంగా 10 మండలాల్లో విద్యా సంస్థలకు ఈరోజు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం మీరు ఉధృతంగా ప్రవహిస్తున్న గొట్టా బ్యారేజ్ని బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. టెక్కల నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. ఒడిశాలో కూడా ఈ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తూ ఉంది. వంశధార దిగువ ప్రాంతాలన్నీ ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాయి. టెక్కలపల్లి రోకలపల్లి మధ్య వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సంత బొమ్మాలిలో గరీబ్ గడ్డ ఉప్పొంగుతోంది. ఒడిశా నుంచి వంశధారకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. గొట్టా బ్యారేజ్ కు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ కు 83,200 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తూ ఉంది. గొట్టా బ్యారేజ్ కు వరద ఉధృతి పెరగడంతో వంశధార ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే ఈ వరద సంభవించింది. మనం గొట్టా బ్యారేజ్ దగ్గర వంశధార పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి ఒకసారి. అదిగో ఆ డ్రోన్ తో మనం వంశధార దగ్గరకు వెళుతూ ఉన్నాం. వంశధార ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు పంట పొలాలు ఇళ్లు నీట మునిగిపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి నష్టం జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు తీవ్ర వాయుగుండం కారణంగా వంశధారలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని గొట్టా బ్యారేజ్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే ఒడిశాలోని అరబంగి బడనాల రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఇటు గొట్టా బ్యారేజ్కి భారీగా నీటి ఉధృతి పెరుగుతోంది, ఇన్ఫ్లో పెరుగుతోంది. మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిన్ననే విశాఖ విజయనగరం జిల్లాల్లో ఈ ప్రభావంతో చెట్లు కూలిపోయాయి. ఇప్పటికీ ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, నేల కొరిగిపోయిన విద్యుత్ స్తంభాలను ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, ప్రజలు ఇళ్లు నీట మునిగిపోవడంతో కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చి పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి, కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. కట్టుబట్టలతో ఇంట్లో కొన్ని ఇల్లు చూడండి ఒకసారి, ఆ గోడలు కూలిపోవడంతో ఇంట్లో వస్తువులు ఇంట్లోనే వదిలేసి కట్టుబట్టలతో కొన్ని చోట్ల ప్రజలు రోడ్డు పైన పడిన దుస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మిమ్మల్ని శ్రీకాకుళం జిల్లాకు తీసుకువెళ్తారు. శ్రీకాకుళం నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి షణ్ముఖ్ మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి ఐఎండీ రిపోర్ట్ను కూడా మీరు చూస్తే ఐఎండీ రిపోర్ట్లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హెవీ రైన్ థండర్ స్టార్మ్ ఉంటుందని చెబుతున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తారు. 7వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ని ప్రకటించున్నారు. 5వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ని ప్రకటించి ఉన్నారు. ఈరోజు కూడా చాలా జిల్లాల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది పునరావాస కేంద్రాలకు వచ్చిన జనం. ఇల్లు నీట మునిగిపోవడంతో కొన్ని చోట్ల ఇల్లు గోడలు కూలి
శిథిలావస్థకు చేరుకోవడంతో చూడండి ఒకసారి మట్టి గోడలతో ఉన్న పేదల ఇల్లు కూడా ఎలా కూలిపోయాయో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. ఇంకా 2, 3, 4, 5వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర అత్యవసర సరుకులు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. మరికొద్దిసేపటి మనం మా ప్రతినిధి షణ్ముఖ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ శ్రీకాకుళంలో మీరున్న ప్రాంతాల్లో వరద ముప్పు ఎదుర్కొంటున్న వారైతే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి అక్కడ ఉన్న దృశ్యాలు కూడా బిగ్ టీవీకి పంపించండి. మీరు ఏదైనా సహాయం పొందాల్సిన పరిస్థితుల్లో ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ సమాచారాన్ని మేము ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. వాటిని అధికారులకు కూడా చేరవేసే ప్రయత్నం బిగ్ టీవీ చేరవేస్తుంది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదిగో చూడండి ఒకసారి, రోడ్డు మొత్తం నీట మునిగిపోవడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు ఆగిపోయాయి. అక్కడ ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఆ భవనం పూర్తిగా చుట్టూ కూడా నీటితోనే నిండిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రాకపోకలు ఆగిపోయాయి. ఇటు రెండో బాక్స్లో మీరు చూస్తున్నది గొట్టా బ్యారేజ్ వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరద నీటితో ఇటు గొట్టా బ్యారేజ్ దగ్గర నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో పెరుగుతుంది, వచ్చే నీటిని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి గొట్టా బ్యారేజ్ అటువైపు చూడండి, ఎంత మేర ఎక్కడ చూసినా కూడా జలమయమైన ఊళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. గొట్టా బ్యారేజ్ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్తో ఇబ్బందులు పడుతూ ఉంది. అదిగో మనం ఈ గొట్టా బ్యారేజ్ నుంచి అటువైపు డ్రోన్లో వెళ్తే ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. పరివాహక ప్రాంతంలో కేవలం నదిలో మాత్రమే కాదు, నది పరివాహక ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా వరద నీటితో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా చాలా చోట్ల ఇల్లు కూలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాకపోకలు, ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొట్టా బ్యారేజ్ వైపు నుంచి అటు వెళ్తే అక్కడ కూడా రోడ్డు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడంతో వాటిని ఇప్పుడిప్పుడే పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి కంటే ఇప్పుడు వర్ష ప్రభావం తగ్గింది, కానీ ఇంకా వర్ష ప్రభావం ఉంది. కానీ మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతూ వస్తుంది. ఒడిశాలో వాయుగుండం తీరం దాటింది కాబట్టి తర్వాత వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలను ముమ్మరం చేశాము అని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అక్కడ ఇంకా జనం ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే, వరద నీటిలో ఎవరైనా చిక్కుకుని ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ సమాచారాన్ని బిగ్ టీవీ అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఇది వంశధార ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళకి వెళ్తే మునిగిపోదు మనం ఇంకా ఇది మన తోబంటే వెళ్తే